నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. త్వరలోనే ఆర్టీసీకి 1000 ఎలక్ట్రికల్ బస్సులు. రాష్ట్రంలో 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేస్తామన్న సీఎం. సిఆర్డీఏకి 2వ విడత భూ సమీకరణ బాధ్యతలు. 7 గ్రామాల్లో 16,000 ఎకరాలకు పైగా సమీకరించేలా ఉత్తర్వులు. మంతా తుఫాను నష్టం 6,352 కోట్లు. పరిహారం త్వరగా ఇవ్వాలని అమిత్ షాకు లోకేష్ వినతి. నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం. ఈ నెల 18న సర్వసభ్య సమావేశానికి ముహూర్తం. వచ్చే 5-10 ఏళ్లలో ప్రపంచ యుద్ధం అనివార్యం. ఎక్స్లో యూజర్ పోస్టుకు సమాధానంగా మస్క్ స్పందన. ప్రజలపై విద్యుత్ భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎంఓయూలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సిఎస్కే విజయానంద్, ట్రాన్స్కో, జెన్కో అధికారులు, డిస్కంల సీఎండీలు సమీక్షకు హాజరయ్యారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలని ఆదేశించారు. ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖకు సూచించారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ పొదుపు ఉపకరణాలు వినియోగించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వినియోగదారే విద్యుత్ ఉత్పత్తిదారు కావాలన్నారు. విద్యుత్ వ్యవస్థపై గత ప్రభుత్వ విధానాలపై సమీక్షలో ప్రస్తావనకొచ్చాయి. అసమర్థ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్తం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పీపీఏల రద్దు నిర్ణయంతో వైసీపీ సర్కారు విద్యుత్ వినియోగించకుండానే 9,000 కోట్ల ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ పరిస్థితిని చక్కదిద్ది విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ ద్వారా టారిఫ్ పెంచకుండానే ప్రజలపై భారాన్ని జీరో చేశామని సీఎం తెలిపారు. రాజధాని అమరావతిలో 2వ విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలిచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెద్దమద్దూరులో 1018 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయనున్నారు. ఎండ్రాయి గ్రామ పరిధిలో 1879 ఎకరాల పట్టా, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణలోకి రానుంది. కర్లపూడి లేమల్లెలో 2,603 ఎకరాల పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ భూ సమీకరణ చేయనున్నారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులిచ్చారు. వడ్డమానులో 1763.29 ఎకరాల పట్టాభూమి, 4.72 అసైన్డ్ ల్యాండ్ సమీకరించనున్నారు. హరిశ్చంద్రాపురంలో 1448.09 ఎకరాల పట్టా, 2.29 అసైన్డ్ ల్యాండ్ సహా పెదపరిమిలో 5886.18 ఎకరాల పట్టాభూమి సమీకరణ చేయనున్నారు. 7 గ్రామాల్లో కలిపి పట్టాభూమి 16,562.52 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు సమీకరణ చేయనున్నారు. భూ సమీకరణ బాధ్యతను సిఆర్డీఏ కమిషనర్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 7 గ్రామాల పరిధిలో 3,828.30 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను కలుపుకుంటే మొత్తం 20,494 ఎకరాల భూమి అందుబాటులోకి రానుందని ఆదేశాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్కు ఆదేశించింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొంతా తుపాను కారణంగా 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నివేదికను అందజేశారు. పార్లమెంటు హాల్లోని అమిత్ షా కార్యాలయంలో జరిగిన సమావేశంలో లోకేష్, అనితతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. మొంతా తుపాను వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొత్తం 3,109 గ్రామాలు తుపానుకు ప్రభావితమయ్యాయని తెలిపారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా ఏపీ ప్రభుత్వం తరపున 3,000 రూపాయలు అందించామని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 271 కోట్లు, రోడ్లు మౌలిక సదుపాయాలకు 4,324 కోట్లు, విద్యుత్ రంగానికి 41 కోట్లు, నీటి వనరులు ప్రాజెక్టులకు 369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు 1,302 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం 6,356 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం 902 కోట్ల తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అవసరమన్నారు. తుపాను నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని అమిత్ షాకు లోకేష్ తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను లోకేష్, అనిత కలిశారు. మొంతా తుపాను నష్టంపై నివేదికను అందజేశారు. నష్టపరిహారం త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ జిఎంఆర్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విశాఖ వద్ద నిర్మించనున్న ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి చర్చించిన లోకేష్ ప్రణాళికను ఖరారు చేశారు. ఈ ఎడ్యుసిటీని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధి ద్వారా విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల విద్య, శిక్షణలకు హబ్గా మారనుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకురానున్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్గా మారడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని వేగవంతం చేయనుంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాసానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం కానుంది. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18న ఉదయం 11:30 కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశం ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థలో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా ఇందులో 42 మంది టీడీపీకి మద్దతుగా ఉన్నారు. రాజకీయ సమీకరణల దృష్ట్యా నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీ పాలనకు అవిశ్వాస తీర్మానం ద్వారా ముగింపు పలకనున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములను ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్పై నెల్లూరు జైలు నుంచి జోగి సోదరులను కోర్టుకు తీసుకొచ్చారు. వీరికి 14 రోజుల కోర్టు రిమాండ్ విధించడంతో తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను 32వ నిందితుడిగా, ఆయన సోదరుడు జోగి రామును 33వ నిందితుడిగా ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి సోదరులను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో వైసీపీ నేతలు హంగామా సృష్టించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పెద్దలు, చదువుకోని వారికి ఉపయోగపడేలా దీన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే విషయంలో భయపడాల్సిన, అనుమానించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు మీరు ఫోన్ కొనుక్కుంటారు, ఫోన్ కొనుక్కున్నప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. అంత మాత్రాన
మీకు ఫేస్బుక్ అకౌంట్ లేదనుకోండి, మీరేమి ఫేస్బుక్ వాడలేరు. ఇది కూడా అలాంటి జస్ట్ ఒక యాప్. లేదు నాకు వద్దనుకుంటే ఏ యాప్లానో యూ కెన్ డిలీట్ చేసేసేయచ్చు యాప్. ఇందులో ఎక్కడ ఇది వేరే విధంగా ప్రతిపక్షాలు కానీ ఇంకొకళ్ళు కానీ చేస్తున్నట్టుగా ఇందులో ఎటువంటి వాదన లేదు. ఇది యాక్చువల్గా కూర్చొని డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తోటి వర్క్ చేసి మేమే చేసాం. ఈ ఇన్ఫర్మేషన్ తోటి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అని ఒకటి క్రియేట్ చేసి ఈ డేటాబేస్ని యూజ్ చేసుకొని ఎవరైనా బ్యాంక్ అకౌంట్ యూపీఐలను పెట్టుకొని ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఆటోమేటిక్గా డబ్బులు పంపించేది కూడా చెప్తుంది. ఇతను మీరు డబ్బులు పంపించబోయేటువంటి వ్యక్తి ఫ్రాడ్ హైగా ఉంది, మీరు ఇంకా నిజంగా డబ్బులు పంపించాలనుకుంటున్నారా లేదా అని ఒక అలర్ట్ వస్తుంది వాళ్ళకి. ఇవన్నీ ఈరోజు అన్ని బ్యాంక్స్ అవి తీసుకున్నది ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం వల్ల మేము అది లాంచ్ చేసి ఎంత ఫ్యూ మంత్స్ అయింది. ఈలోపు 500 కోట్ల రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ బ్లాక్ చేయగలిగాం అక్కడ. సో ఈ విధంగా అందరికీ ఉపయోగపడేటువంటి యాప్ ఇది. అసలు ఫోన్లో మీకుండే కాంటాక్ట్స్ తోటి సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. మీ కాంటాక్ట్స్ కానీ ఇంక ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ యాక్సెస్ చెయ్యదు. ఇందులో 100% పేదవాళ్ల కోసం, చదువుకోని వాళ్ళ కోసం, పెద్దల కోసం ఎక్కడైతే 23,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఫ్రాడ్ పర్ ఇయర్ జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి యాప్. కాబట్టి ఇందులో ఎక్కడా భయపడాల్సిన లేదు, ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రభుత్వ రాబడి తగ్గుతుందని నిపుణులు అంతా ముందే అంచనా వేసినా జగన్ ఒకరికే ఇది అర్థం కాలేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలకు ఆర్థిక పొదుపు లభిస్తోందనే విషయం జగన్ గ్రహించాలని హితవు పలికారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 8,000 కోట్ల రూపాయల పొదుపు పేదలకు కలిగిందని తెలిపారు. పేదలకు లభించే పొదుపు వల్ల ఖర్చు పెట్టడం లేదా పెట్టుబడి పెట్టడంతో మళ్లీ రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. జగన్ ఏమాత్రం అవగాహన లేకుండా నవంబర్లో రాష్ట్ర ఆదాయం తగ్గిందనడం హాస్యాస్పదమన్నారు. వల్ల కొంత ఆదాయం జీఎస్టీలో కానీ సిజిఎస్టీలో కానీ పడిపోతాయి అనేటువంటి చాలా స్పష్టంగా ఆనాడు జీఎస్టీ కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలుసున్నటువంటి సత్యం. జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసున్నటువంటి సత్యం. ఆదాయం తగ్గడం అంటే అర్థం పేద ప్రజలకి సేవింగ్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒకటి. ఎందుకంటే స్టేట్ లెవెల్లో 8,000 కోట్ల రూపాయల సేవింగ్స్ పేదవాళ్ళ జేబుల్లోకి వెళ్తాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ యొక్క జేబుల్లోకి సేవింగ్స్ వెళ్తాయి, పొదుపు చేసుకుంటారు అనేటువంటిది మొట్టమొదటి యొక్క కార్యక్రమం. దానివల్ల ఏంటంటే పేదవాళ్ళకి జీఎస్టీ రేషనలైజేషన్ వాళ్ళు ఎప్పుడైతే పొదుపు జరుగుతుందో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్తో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశం ఈ యొక్క రేషనలైజేషన్ కల్పించింది. దీన్ని ఆలోచించకుండా పేదవాళ్ళు ధనవంతులు ఎక్కడైపోతారో అని భయం జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే పేదరికం ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి ఆటలు నడుపుతాయనేటువంటి ఆయన ఆలోచన. అది కూడా తప్పు. ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్యలోనే పడిపోయింది పేదల యొక్క కొనుగోలు శక్తి. ఈనాడు కొనుగోలు శక్తిని పెంచడానికి ఈ జీఎస్టీ రేషనలైజేషన్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎస్టీ కౌన్సిల్ కలిపి. ఈనాడు దాన్ని తప్పు పట్టించడానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం, ఆయన తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నారనేటువంటి చేసేటువంటి ప్రయత్నం సరి అయినటువంటిది కాదు. ఫేక్ క్రిటిసిజం చేస్తే ప్రజలు కూడా హర్షించారనేటువంటిది ఆ విన్నపం ఆయనకి. ప్రజలకు నాణ్యమైన సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ పటమట రైతు బజార్ను మంత్రి నాదెండ్ల తనిఖీ చేశారు. మార్కెట్లో విక్రయిస్తున్న కూరగాయల ధరలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతపురం నుంచి వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు, కోరు చిక్కుడు, టమాటా వంటివి అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం రవికుమార్ ఆస్తులపై నివేదికలను సిఐడి, ఏసీబీ అధికారులు సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు.
పరిశీలన నిమిత్తం నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి చోరీ కేసులో తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. నివేదికను అందజేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది కోర్టును అభ్యర్థించగా న్యాయమూర్తి తోసిపుచ్చారు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసును రాజీ చేసిన వ్యవహారంపై సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో 35 రోజుల పాటు విచారణ సాగింది. టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి, అప్పట్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, పోలీసులను అధికారులు ప్రశ్నించారు. 2023 ఏప్రిల్ 29న పరకామణి విధుల్లో రవికుమార్ అమెరికన్ డాలర్లను అపహరిస్తూ చిక్కాడు. అయితే తొలిసారి దొంగతనం చేశారంటూ రవికుమార్తో క్షమాపణ చెప్పించి ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పట్లో 14,43,00,000 విలువైన రవికుమార్ ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా చేశారు. 2023 జూన్ 19న ఆ మేరకు తీర్మానం చేయటం, ఆ తర్వాత 3 నెలలకే కేసును రాజీ కుదర్చడం వెనుక ఉన్న మతలబుపై విచారణ జరిపిన సిఐడి హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దిత్వా తుపాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతం ఆనుకొని వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తుపాను ప్రభావం తగ్గినా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలోని పోర్టులోని 3వ నెంబర్, కాకినాడలో 2వ నెంబర్, ఉత్తర కోస్తా పోర్టులో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. దిత్వా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరులోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జిల్లాలోని జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. నెల్లూరు జిల్లాలో చెరువుల ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. తుఫాను ప్రభావంతో 3వ రోజు కూడా నెల్లూరు జిల్లాలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదటి 3 రోజులు కురిసిన వర్షాలతో అనేక చెరువులు కూడా పూర్తిగా నిండిపోయాయి. అంతే గత నెల రోజులుగా 3 తుఫాన్లు వచ్చాయి. ఈ తుఫాన్లతోనే దాదాపు 80% చెరువులన్నీ కూడా నిండుకున్నాయి. నిన్న 2 రోజులుగా కురిసిన వర్షాలతో మిగిలిన చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో కొన్ని చెరువుల్లో కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. దీంతో మంత్రి నారాయణతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీరు కూడా చెరువుల పరిస్థితి మీద ఇరిగేషన్ అధికారులతో కూడా ఇప్పటికే చర్చించారు. వరుసగా కురిసిన వర్షాలకి దాదాపు కట్ల అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. అదేవిధంగా చేజర్ల, కలువాయి ఈ ప్రాంతాలలో కూడా చెరువులు కొంత బలహీనపడి ఉన్న పరిస్థితి అనేది మనం చూస్తున్నాము. ఈ వీటికి గండ్లు పడకుండా కూడా కొన్ని ఇసుక బస్తాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికైనా కూడా మళ్ళీ తుఫాన్లు వస్తే ఈ చెరువులు ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఎప్పుడు కట్టలు దిగిపోతాయనే ఉద్దేశంతో కూడా ఎమ్మెల్యేలు కూడా కొంత భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీని మీద కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించున్నారు. దాదాపు నెల్లూరు జిల్లాలో 1000కి పైగా చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో అంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్న చెరువులు ఒక 150 దాకా ఉన్నాయి. ఈ 150 చెరువులు కట్టలు బలహీనంగా ఉండటం, చెట్లు నిర్మాణాలు ఎక్కువగా చెట్లు పెరిగి ఉండడం, దీంతో కట్టలు కూడా బలహీనపడిపోయి చెరువులు దెబ్బతింటాయనే విధంగా కూడా అనేక మంది రైతులు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈ దెబ్బతిన్న చెరువుల్ని బాగు చేయకుండా ఉంటే మళ్ళీ తుఫాన్లు కానీ వస్తే ఈసారి నిండిపోయిన చెరువులలో కొన్ని చెరువుల కట్టలు గండ్లు పడే పరిస్థితి ఉంది. నెల్లూరు నుంచి రాజారావు, ఈటీవీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి అమలాపురం వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్ వాహనం మహిపాల్ చెరువు వద్ద అదుపు తప్పి పక్కకు ఒరిగింది. 4 క్రేన్ల సహాయంతో వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్షాల ప్రయత్నాలు ఫలించాయి. ఎస్ఐఆర్ అంశంపై వచ్చే వారం పార్లమెంటులో చర్చిస్తామని కేంద్రం తెలిపింది. 9, 10వ తేదీల్లో ఎన్నికల సంస్కరణలపై చర్చకు 10 గంటలు కేటాయించింది. ఈ మేరకు ఎలక్టోరల్ రిఫార్మ్స్, వందే మాతరంపై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10న ఈ అంశంపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జవాబు ఇవ్వనున్నారు.
అంతకుముందు ఎస్ఐఆర్పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపడటంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రెండో రోజు వాయిదాలు కొనసాగాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే ఎస్ఐఆర్పై చర్చ కోసం సమయం నిర్ణయించాలని విపక్షాలు పట్టుపట్టాయి. ఇందుకు జవాబు చెప్పిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎన్నికల సంస్కరణలపై చర్చకు కాలపరిమితి ఇవ్వలేమన్నారు. ఎస్ఐఆర్ పాలనా సంబంధమైన అంశమని, అందులో ప్రభుత్వ పాత్ర లేదన్నారు. అయినా ఎస్ఐఆర్పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టగా తొలుత 12, తర్వాత 2 గంటలకు సభను వాయిదా వేశారు. మూడోసారి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు పట్టువేడకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ ఉదయం ప్రతిపక్షాలు ఎస్ఐఆర్పై చర్చకు పట్టుపట్టగా తొలుత మధ్యాహ్నం 12, తర్వాత 2 వరకు వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడు కాసేపు సభ సాగింది. అంతకుముందు ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంటు ముఖరద్వారం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం పేరును సేవా తీర్థ్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఓ కార్యాలయం కొత్త భవనంలోకి మారుతూ ఉండటంతో కేంద్రం పేరును మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్భవన్ పేర్లను లోక్ భవన్గా మారుస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చాయి. వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న పేర్లను తొలగించి ప్రజాస్వామ్య పంథాలో పేర్లు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్లోకి మార్చనున్నారు. వాయుభవన్కు పక్కన ఉన్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ 1లో ఒక భవనాన్ని సేవాతీర్థ్ 1గా పిలవనున్నారు. దానిలో పీఎంఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన 2 భవనాలు సేవాతీర్థ్ 2, సేవాతీర్థ్ 3 నుంచి కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం పనిచేయనున్నాయి. దేశంలో నివసిస్తున్న రోహింగ్యాల చట్టపరమైన స్థితిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలా అని తీవ్రంగా మండిపడింది. రోహింగ్యాల అదృశ్యంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని ప్రశ్నించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఎర్రతివాచి వేసి ఆహ్వానించాలని మీరు కోరుకుంటున్నారా అని పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోహింగ్యాలు సొరంగ మార్గాల ద్వారా భారత్లోకి వచ్చి ఆహారం, ఆశ్రయం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఉత్తర భారతదేశంలో చాలా సున్నితమైన దేశ సరిహద్దు ఉందని, చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకు ఉందా అని నిలదీసింది. వారిని తిరిగి పంపడంలో సమస్య ఏముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో చాలామంది పేదవాళ్లు ఉన్నారని, వాళ్లపై దృష్టి సారించాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు హితవు పలికింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో నౌకాదళం దూకుడుగా వ్యవహరించడం వల్లే పాక్ నౌకాదళం తమ తీర ప్రాంతానికి పరిమితమైనట్లు చెప్పారు. పాకిస్తాన్తో వైరం కారణంగా గత 6-7 నెలలుగా పశ్చిమ అరేబియా సముద్రం సహా అన్ని ప్రాంతాల్లో ఉన్నత స్థాయి ఆపరేషన్లకు నేవీ సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న నౌకాదళం చీఫ్ త్రిపాఠి ఆపరేషన్ సింధూర్ సమయంలో క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ను మోహరించడం వల్ల ఇస్లామాబాద్ నేవీ తమ తీర ప్రాంతానికి పరిమితమైనట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్పై ఆర్థిక భారం పడిందని, యుద్ధం కారణంగా వ్యాపార నౌకలు గణనీయమైన సంఖ్యలో ఆ దేశానికి వెళ్లలేదన్నారు. ఇస్లామాబాద్కు వెళ్లే వ్యాపార నౌకల బీమా మొత్తాలు అమాంతం పెరిగిపోయినట్లు నౌకాదళం చీఫ్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అతి తక్కువ సమయంలో 30కి పైగా నౌకలను, జలాంతర్గాములను సమీకరించినట్లు నౌకాదళం వైస్ అడ్మిరల్ స్వామినాథన్ తెలిపారు. క్యారియర్ బ్యాటిల్ గ్రూప్లో భాగంగా మక్రాన్ తీరంలో నౌకలను ముందు వరుసలో నిలిపినట్లు వెల్లడించారు. వచ్చే 5-10 ఏళ్లలో ప్రపంచ యుద్ధం అనివార్యమని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఎక్స్లో ఓ యూజర్ పోస్టుకు సమాధానంగా ఆయన ఈ మేరకు స్పందించారు. అణ్వాయుధాల వల్ల ప్రధాన శక్తుల మధ్య యుద్ధ ముప్పును నిరోధిస్తాయని ప్రభుత్వాలు నమ్ముతున్నాయని, అందువల్ల వాటిపై బయటి శక్తుల ఒత్తిడి లేదని హంటర్ యాష్ అనే యూజర్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ 5-10 ఏళ్లలో ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందని మస్క్ పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలపై మస్క్ పూర్తి వివరణ ఇవ్వలేదు. హాంకాంగ్పై చైనా పట్టు సడలుతోందా? భారీ అగ్ని ప్రమాద ఘటన బీజింగ్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకతను పెంచిందా? జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించినా ఆందోళనలు తగ్గటం లేదా? నేపాల్ జెన్జెడ్ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్పింగ్ సర్కార్ అప్రమత్తమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
హాంకాంగ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన తర్వాత అక్కడి ప్రజల్లో చైనా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజా ఆందోళనలు పెరగటంపై బీజింగ్ ఒకంత కలవరం చెందుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేసేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిక చేశాయంటే పరిస్థితులు చేయిదాటిపోతున్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. అయితే చైనా సర్కారు హెచ్చరికను బేఖాతరు చేస్తూ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపేందుకు హాంకాంగ్ ప్రజలు ఆదివారం పెద్ద సంఖ్యలో వీధుల్లోకొచ్చారు. భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. హాంకాంగ్ అగ్ని ప్రమాద ఘటన జరిగి 4 రోజులు దాటినప్పటికీ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 145 మందికి పైగా సజీవ దహనమయ్యారు. వందల సంఖ్యలో గల్లంతయ్యారు. మృతదేహాలు చాలా వరకు మెట్లపై, పైకప్పుపై గుర్తించారు. అంటే ప్రమాద ఘటన నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించినట్లు ఈ దృశ్యాల ద్వారా అవగతమవుతోంది. హాంకాంగ్ చరిత్రలోనే అతి పెద్దదైన ఈ అగ్ని ప్రమాదం జరగటానికి గల కారణాలపై ఎప్పటివరకు స్పష్టత లేదు. దీంతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆందోళనలను చైనా సర్కార్ కఠినంగా నియంత్రిస్తున్నప్పటికీ ఆన్లైన్ ఫోరంలు పూర్తిస్థాయిలో యాక్టివ్గా పనిచేస్తున్నాయి. నేపాల్లో సాగిన జన్ జెడ్ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని బీజింగ్ అప్రమత్తమైంది. 2019-20లో హాంకాంగ్ వ్యాప్తంగా జరిగిన టీనేజ్ ఉద్యమం చైనా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. అలాంటి ఆందోళనలు మళ్లీ జరిగితే హాంకాంగ్ తిరిగి గందరగోళంలో పడుతుందని అధికారులు హెచ్చరించారు. ఆకాశ హర్మియాల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు అవినీతే కారణం కావచ్చని, నిజానిజాలు తేలాలంటే స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరుతూ ఓ బృందం ఆన్లైన్ ఉద్యమం మొదలుపెట్టింది. ఇప్పటివరకు 10,000 మందికి పైగా సంతకాలు చేశారు. ఆ బృందానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాంకాంగ్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ చైనా యంత్రాంగం గుంభనంగా వ్యవహరిస్తోంది.